నమస్కారం చేసుకోండి. పవిత్రమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో అగ్నిముఖామయి దేవా అంటూ అగ్నిహోత్రుడు ఉద్భవించుకుని ఆయనకు చేసే సంస్కారాలు చక్కగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఈ అన్నప్రాసన నిమిత్తార్థంగా 24 సార్లు చక్కగా ఆర్జంతో హోమం చేస్తున్నారు. అగ్నిహోత్రుడు పెరిగి పెద్దవాడై చక్కగా వివాహార్థం చెవులు ముట్టుకుని నిమిత్తార్థంగా చక్కగా అయింది. సద్యోజాల మంత్రంతో 7 సార్లు చక్కగా హోమం చేస్తున్నారు. ఉపనయన సంస్కారంగా చక్కగా స్వామివారికి ఆ వామదేవ మంత్రంతో 5 సార్లు, అఘోర మంత్రంతో వివాహార్థం, అఘోర మంత్రంతో చక్కగా వివాహం. స్వధాదేవి స్వాహాదేవి అనే 2 భార్యలు ఉన్నాయి ఆయనకి. ఆ భార్యతో చక్కగా ప్రకాశిస్తున్నటువంటి అగ్నిహోత్రుడికి చక్కగా అఘోర మంత్రంతో హోమం చేస్తున్నారు. వివాహ నిమిత్తార్థంగా సర్వ సంస్కారాలు చక్కగా పూర్తి చేసుకున్న వాడై అగ్ని అయితే ఏ రకంగా అయితే ఉంటాడో మహానుభావుడు ఆ రకంగా ప్రకాశిస్తున్నాడు. అగ్నిహోత్రుడు చక్కగా నమస్కారం కట్టెట్టి పెట్టారు. ఆ హోమంలో ఆ పొలంలో వేసి చక్కగా ఆ యజ్ఞములు సమితులు యజ్ఞాదాన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. చక్కగా నమస్కారం చేసుకోండి. ధ్వజారోహణ యథాసంభవనూతన ఆలయ బింబయంత్ర ఆవరణ హోమ మూలమంత్ర హోమే యద్భవాధాస్యే